watching Rashinchu Vakyam. Praise the Lord. Keep watching, keep smiling. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో రక్షించు వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మీ అందరినీ కలుసుకుంటూ దేవుడిచ్చినటువంటి సమయం బట్టి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆత్మీయ మేలు పొందుచున్నారని చెప్పి ఫోన్ల ద్వారా మాకు తెలియజేస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని నామములో ఆనందిస్తున్నాము. మరి ఈ సమయంలో మా అన్నయ్య గారైనటువంటి పాస్టర్ ఆర్ సంతోష్ పాల్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ మేలును పొందుకుందాం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో రక్షించు వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శిలువ శ్రమలను అనుభవించటానికి, ఈ శ్లోకంలో అనేకమైన బాధలను ఆయన తన ప్రాణమును సైతం అర్పించటానికి ఈ లోకంలో జన్మించిన దేవుడిగా ఉన్నాడు. మరి ఈ దినము నుంచి మరి దేవుని శిలువ ధ్యానాలు ప్రారంభం కాబోతు ఉన్నాయి. అయితే మరి ఈరోజు దేవుని వాక్యం ద్వారా శిలువను మోయవలసినటువంటి భారము యేసుక్రీస్తు ప్రభువారి పైన ఎందుకు పడింది, ఆయన శిలువను మోయటం ద్వారా మన జీవితాలకు కలిగినటువంటి మేలుకరమైనటువంటి స్థితి ఏమిటి అనేటువంటి ఉద్దేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయంలో ఆయన ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. అయా నీ శిలువ ప్రేమను, నువ్వు చేసిన త్యాగమును బిడ్డలతో నాయన మీరు చూటిగా మాట్లాడి వారి ఆత్మీయ హృదయాలను బలపరిచి తండ్రి నాయన నీ ప్రేమకు తగిన రీతిగా జీవించే కృపను అనుగ్రహించమని, నీవే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో మనం చూచుకున్నట్లయితే మరి దేవుడు ఈ లోకంలో శిలువ శ్రమలను అనుభవించిన వాటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికారి మందిరంలోనికి తీసుకుపోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనము చూచుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయుటకు ముందు మరి ఏ విధంగా ఆయనను అవమానించారు, ఏ విధంగా ఆయనను అపహసించారు, ఏ విధంగా ఆయనని బాధపరిచారు అనేటువంటి సందర్భాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఎంతో ఘోరమైనటువంటి అవమానాన్ని, ఎంతో ఘోరమైనటువంటి అపనిందలను, అవహేళనను, దూషణను మరి దేవుడు అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే మరి వీటన్నిటినీ ఈ శిలువ మరణాన్ని అనుభవించటానికి ఆయన మరి ఏమన్నా తప్పు చేశాడా? ఈ శిలువ మోయటానికి, ఆ శిలువలో ఆయన తనను తాను అర్పించుకునటానికి ఆయన ఏమన్నా పాపము చేసిన దేవుడిగా ఉన్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినట్లయితే దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉన్నది, ఆయన ఏ పాపము చేయలేదు అనేటువంటి సత్యాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును, ఏ దోషమును లేదు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యములు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కానీ అదే రీతిగా మరి యోబు గ్రంథము 34:10లో మనం చూసినట్లయితే మరి సర్వోన్నతుడైన దేవుడు దుష్కార్యము చేయుట అసంభవం, మహోన్నతుడైన దేవుడు మరి దుష్కార్యమును జరిగించుట అసంభవం అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యాలు
తెలియజేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి ఆయన ఏ తప్పును, ఏ నేరమును, ఏ పాపమును చేయనటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయినప్పటికీ ఆయన అవమానించబడటానికి, ఆయన అపహసించబడటానికి, ఆయన శిక్షించబడ్డాడు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యాలు తెలియజేస్తున్నాయి. దానికి కారణం ఏంటి? ఏ తప్పును, ఏ పాపమును చేయకుండా ఆయన సిలువ మోయవలసినటువంటి పరిస్థితి, అదే రీతిగా ఆ సిలువలో తను వేలాడవలసినటువంటి పరిస్థితి ఎందుకు కలిగింది అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొద్ది వాక్యాలు మీతో పంచుకోవడానికి ముందుకు సాగిపోతున్నాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే రీతిగా 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా రాయబడదు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదుకు తేబడిన గొర్రె పిల్ల వలెయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అదే రీతికి 8వ వచనం మనం చూస్తే, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడిన కదా అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఏ పాపమును చేయలేదు, ఏ దోషమును చేయలేదు, కానీ మన అతిక్రమం క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి ఆయన శిక్షించబడ్డాడు, ఆయన అవమానించబడ్డాడు, ఆయన నలగగొట్టబడ్డాడు, ఆయన ఆ సిలువను మోసేటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. ఆ సిలువలో తనను తాను అర్పించుకున్న దేవునిగా ఉన్నాడు. దానికి కారణం ఏంటి అంటే మనము చేసిన అతిక్రమ క్రియలను బట్టి, మనము జరిగించినటువంటి ఈ లోకంలో ఆయనతో జీవిస్తున్న జీవితంలో మనము కలిగి ఉన్నటువంటి పాపములను బట్టి, దోషములను బట్టి ఆయన మరి దౌర్జన్యముగా ఆయన శిక్షకు అప్పగించుకున్న దేవుడిగా ఉన్నాడనే సత్యము దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ఎవరికి వారు ఈ లోకంలో త్రోవ తప్పిన గొర్రెల వలె జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వారి ఇష్టం వచ్చిన మార్గంలో వారు నడుచుకుంటూ వారు కలిగి ఉన్న పాపపు స్థితిని బట్టి, వారు కలిగి ఉన్న అతిక్రమ కార్యాలను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి, దాని ద్వారా వారు కలిగిస్తున్నటువంటి దోష క్రియలను, పాప క్రియలను బట్టి ఆ శిక్ష అంతా దేవుని మీద మోపబడిది ఉన్నది అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి ఆయన ఏ పాపం లేనివాడు అని. అదే రీతిగా లేవి కాండము 11వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పవిత్రుడైన దేవుడు ఆయన అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యములు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా పరిశుద్ధుడైన దేవుడు శిక్షించబడటానికి, అవమానించబడటానికి, అపహసించడానికి గల కారణం ఏంటంటే నీవు నేను మనము చేసినటువంటి పాప క్రియలను బట్టి, అతిక్రమ కార్యాలను బట్టి, దోషములను బట్టి ఆయన సిలువను మోయవలసి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సమయంలో ఒకసారి గమనించండి, మరి ఆయనతో జీవిస్తున్న మనము ఈరోజు ఏ విధంగా కొనసాగుతున్నటువంటి వారుగా ఉన్నామో. ఎందుకంటే ఆయన సిలువలో తన ప్రాణమును మన నిమిత్తము అర్పించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆ సిలువను మోయిచు అవమానాలను, అపనిందలను, ఎన్నో విధమైన దూషణలను చివరికి మొహం మీద ఉమ్మివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో అవమానకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను మనము చేసిన ప్రతి ఒక్క పాపమును బట్టి, మనము చేసినటువంటి ప్రతి ఒక్క అతిక్రమ క్రియలను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి దేవునికి విరోధమైన ప్రతి ఒక్క కార్యమును బట్టి మనము అనుభవించవలసిన వాటన్నిటిని మన పక్షంగా ఆయన అనుభవించిన దేవుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. దేవుని వాక్యంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఆయన కలిగి ఉన్నటువంటి ఆ సత్యాన్ని అనుసరించి జీవించేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నామా? ఒకసారి గమనించండి. మరి ఈ ముందు మనం ఉన్నటువంటి ఈ రోజుల్లో 40 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించబోతూ ఉన్నాం. ఆయన ఉపవాస దినములలో మనమును పాలు పంచుకుని ఆయనతో సహవాసం చేసి ఆయనతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాం. ఎందు నిమిత్తం అంటే ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగమును, ఆయన మన ఏళ్ళు చూపినటువంటి ప్రేమను బట్టి, ఆయన మన కొరకు భరించినటువంటి ఆ శిక్షను బట్టి ఆయనతో సహవాసం చేసి మనల్ని మనం సరిచేసుకునవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఈ 40 రోజులు, ఈ 40 అనేటువంటి సంఖ్యను
మనం పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అనేక పర్యాయాలు ఈ 40 అనేటువంటి సంఖ్యను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 40 దినములు అనేటువంటిది, ఈ 40 అనేటువంటి సంఖ్యను మనం చూసినప్పుడు ఎక్కువగా దానికి ముందు మనం చూసినట్లయితే మరి ఆది కాండము 7వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ నోవహు కాలంలో ఈ 40 దినములు ముందు మనం చూసినట్లయితే దేవుని ఉగ్రత అక్కడ ఉన్న ప్రజల మీదకు వచ్చినటువంటిదిగా ఉన్నది. అదే రీతిగా యోనా కాలంలో మనం చూసినట్లయితే మరి నినివే పట్టణం వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు 40 దినాలు మరి యోనా దేవుని స్వార్థను ప్రకటించిన వాడిగా ఉన్నాడు. అదే రీతిగా మరి ఇశ్రాయేలుని మనం చూసినట్లయితే 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో దేవుని ఉగ్రతకు దేవుని కోపాగ్ని గురైకి నడుచుకున్నటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ విధంగా మరి 40 దినములకు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే దేవుని ఉగ్రత, దేవుని కోపము వారి మీద ఉన్నప్పుడంట ఈ విధంగా మరి ఆయన కోపము రగులుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన తట్టు తిరిగి ఆయనతో జీవించినటువంటి వారుగా, ఆయన కృప యందు నిలిచి ఉన్నటువంటి వారుగా ఉన్నారు అనే సత్యాన్ని దేవుని వాక్యాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. మనం చూసినట్లయితే మరి ఈ 40 దినాలు మనము ఉపవాసముని దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే ఈ 40 దినములు అనేటువంటివి మన జీవితంలో ఎలాగో ప్రాముఖ్యమై ఉన్నవి. ఎలాగ వీటిని మనం ఆచరించాలి అంటే దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు, దేవుని యొద్ద నుంచి మనం అనుభవించే శిక్షకు మనం కలిగి జీవిస్తున్న జీవితాన్ని మార్చుకుని మలుచుకుని ఆయన మన ఎడల చూపినటువంటి ప్రేమను బట్టి, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగమును బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన పాప దోష క్రియలను బట్టి ఆయన అనుభవించిన ఈ శిలువ ధ్యానములను మన జీవితంలోనికి, మన బ్రతుకులోనికి, ఆయనతో సహవాసంలో, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడటానికి, ఆయన వలె ఆయన మాదిరికరమైన జీవితాన్ని ఆయనతో జీవిస్తూ ఉన్న మనము కొనసాగించేటువంటి వారిగా వీటిని అనుసరించి జీవించినప్పుడు నిశ్చయంగా మన ఆత్మీయ జీవితాలలో దేవుడిచ్చేటువంటి ఆత్మీయ ఆశీర్వాదాన్ని అనుభవించేటువంటి వారముగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఏదో ఆచారపరంగా వీటిని మనము అనుసరిస్తే ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఆత్మీయంగా మనం ఆయనతో సాగేటువంటి వారముగా మనం సరి చేసుకుని ఈ ఉపవాస దినాల్లో ఆయనకు విరోధమైన వ్యతిరేకమైన ఏ స్థితులు మనలో ఉన్నాయో ఆయన మన అతిక్రమ కార్యములను బట్టి, మన దోషములను బట్టి, మన క్రియలను బట్టి, ఆయన ఏ దోషమును బట్టి, ఏ క్రియలను బట్టి ఆయన సిలువ మోసుకునే దేవుడిగా ఉన్నాడు, సిలువకు తాను అర్పించుకున్న దేవుడిగా ఉన్నాడు. వాటన్నిటిని మన జీవితాల నుంచి మనం తీసివేసుకుని సరిచేసుకుని సరిదిద్దుకుని ఆయనతో కొనసాగేటువంటి వారిగా ఉన్నప్పుడు నిశ్చయంగా ఒక ఆత్మీయ ఆశీర్వాదాన్ని దేవుని వద్ద నుంచి మనం పొందుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరి ఆయన ఇంకా సిలువలో మరణించడానికి ఆ సిలువ అనేటువంటి భారాన్ని ఇంకా మోసింది మరి మనల్ని ఏ విధంగా మలచడానికి, మన పక్షంగా ఏ విధంగా ఆయన చేయడానికి అనేటువంటి సత్యాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుడంట ఈ సిలువను మోయటానికి, సిలువలో తాను అర్పించుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రజల పాపములను పరిహారము చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా పాపములకు పరిహారము చేయడానికి యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో తనను తాను అప్పగించుకున్న దేవుడిగా ఉన్నాడు. ఆ సిలువ భారమును మోసి అవమానాలను, అపనిందలను, అపహాస్యాలను తండ్రి భరించిన దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే మనము జీవిస్తున్నటువంటి అతిక్రమ క్రియలను బట్టి, ఆ కార్యములను బట్టి, ఆ పాపమును బట్టి మనము కలిగి ఉన్న దోషమును, మనం అనుభవించవలసిన శిక్షను అనగా ఆ పరిహారమును మన వద్ద నుంచి ఆయన తొలగించడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జీవిస్తున్న పాపము జీవితానికి ఒక పరిహారాన్ని చెల్లించడానికి ఆయన సిలువలో మరణించిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చూసుకుంటే పాప విషయంలో తానే మనలను శుద్ధీకరణ చేసి పరిహారము చెల్లించిన అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇంకా ఆ పాపము వల్ల మన పరిహారము అనుభవించకుండా మనం శుద్ధీకరణగా చేయటానికి ఆయన మనల కొరకు ఆ సిలువను మోసిన దేవుడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని స్పష్టంగా దేవుని వాక్యములు తెలియజేస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనము చూసుకుంటే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాపములకు శాంతికరమైన వాడై ఉన్నాడనే సత్యాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే మనం కలిగి ఉన్న పాపమునకు పరిహారము చెల్లించడానికి ఆ పరిహారముగా యేసు క్రీస్తు ప్రభువారు తన సిలువను మోసిన దేవుడుగా, సిలువలో తనను తాను అర్పించుకున్న దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మనం చూసినట్లయితే మనము ఆయన రక్తము అనేటువంటి విలువను ఆయన మన కొరకు చెల్లించి వెలబెట్టి మన కొన్న దేవుడిగా ఉన్నాడనే సత్యాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడైతే ఆయనతో మనల్ని అధికంగా ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించడానికి ఆయన మనము అనుభవించవలసినటువంటి శిక్షను, మనము చెల్లించవలసినటువంటి పరిహారాన్ని మన నిమిత్తము ఆయన చెల్లించిన దేవుడిగా ఉన్నాడనే సత్యాన్ని దేవుని వాక్యాలు తెలియజేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే రీతిగా ఎందుకు ఆయన చెల్లించాలి అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో మనం చూసుకుంటే, అదే రీతిగా తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15లో మనం చూసుకుంటే, అదే రీతిగా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకుంటే, పాపము నుంచి రక్షించడానికి, పాపంలో ఉన్న వారిని రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ సిలువ మరణాన్ని అనుభవించాడు. ఈ సిలువను మోసుకుంటూ అవమానాలను, అపనిందలను భరించు ముందుకు కొనసాగాడు అనేటువంటి సత్యాన్ని దేవుడి వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మొట్టమొదట మనం చూసుకున్నాము, ఆయన ఏ పాపము చేయలేదు ఈ శిక్షను అనుభవించడానికి, ఏ దోషమును ఆయన చేయలేదు ఈ సిలువను మోయటానికి, ఆయన ఏ అపవిత్రత, ఏ అపరిశుద్ధత కలిగి ఉన్న దేవుడిగా లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి, మన అతిక్రమను బట్టి ఆయన సిలువను మోసిన దేవుడిగా, ఆ సిలువలో తనను తాను అర్పించుకున్న దేవుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ చదవని వాక్య భాగంలో అదే స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాపులను రక్షించడానికి, ఆ పాపముల నుంచి వారిని విడిపించడానికి, ఆ పాపంలో నుంచి తిరిగి మరలా ఆయనతో జీవించే జీవితాన్ని వారికి అనుగ్రహించడానికి, వారితో జీవించేటువంటి స్థితిని దేవుడు కలిగి ఉండడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రాణమును, ఆయన తన సమస్తాన్ని వెలగా పరిహారంగా చెల్లించిన దేవుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా మరి ఒకటి మనం చూసినట్లయితే, ఎందు నిమిత్తం ఆయన ఇంకా సిలువను మోసిన దేవుడిగా ఉన్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడిను. ఎందుకంటే నీవు నేను చేసిన అపరాధములను బట్టి ఆయన అప్పగింపబడ్డాడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై పడి ఉండగా అనేటువంటి సత్యాన్ని అక్కడ దేవుని వాక్యాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అపరాధముల నుంచి, ఆ పాపముల నుంచి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై, ఆ పాపం నుంచి మనల్ని విడిపించి ఒక నీతితో, ఒక యథార్థతతో ఆయనతో జీవించేటువంటి జీవితాన్ని మనకి దయచేయటానికే ఆయన సిలువకు తనను తాను అప్పగించుకున్న దేవుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది. అనగా పాపం యొక్క నేరారోపణను తీసివేయుటకు అనేటువంటి సత్యాన్ని ఈ వాక్య భాగంలో స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ఎందుకంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. పాపము వల్ల వచ్చేటువంటి జీతము మరణము అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ పాపం యొక్క మరణం అనగా ఆ నేరమును అనుభవించవలసినటువంటి మనస్థితిని మార్చటానికి, ఆ నేరమును అనుభవించవలసినటువంటి స్థితిని మన నుంచి తీసివేయటానికే ఆయన ఈ సిలువను మోసిన దేవుడిగా ఉన్నాడు, సిలువలో తనను తాను అర్పించుకున్న దేవుడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇటు ఉన్నతమైన ప్రేమ ఆయన మనలో చూపిస్తున్నాడు. మరి ఈ 40 రోజులు ఆయనతో ఎలాగో మనం కొనసాగేటువంటి వారంగా ఉండాలి. ఆయన కలిగి ఉన్న ఈ ఉద్దేశాలను, ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన తనను తాను అర్పించుకోవడానికి, ఆ సిలువను మోయటానికి, సిలువలో తను తాను అర్పించుకోవటానికి, తన అవమానాలను, అపనిందలను మరి భరించడానికి, ఓ గొప్ప నిందలను ఆయన ఎదుర్కొనడానికి, ఓ భయంకరమైనటువంటి శిక్షను ఆయన అనుభవించడానికి సిద్ధపడ్డాడు. దానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను ఆయనతో జీవించేటువంటి వారముగా ఉండాలి. ఆయన దృష్టికి అంగీకారమైన యోగ్యమైన జీవితాన్ని ఆయనతో కొనసాగించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేటువంటి మన ఏళ్ళ కలిగి ఉన్న ఆయన ప్రేమను బట్టే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ
వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. ఇంకా ఎందుకు ఆయన ఆ సిలువను మోయవలసి వచ్చింది, ఆ సిలువలో తను తాను అప్పగించుకోవలసి వచ్చిందంటే లోకం నుండి మనలను విడిపించుటకు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి అనగా ఈ దుష్ట యుగము నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకం నుండి మనల్ని విడిపించడానికి, ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి అపవాది కలిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాని నుంచి మనల్ని విమోచించడానికి, మనల్ని విడిపించడానికి, మన పాపములు కలిగి ఉన్నటువంటి ఆ స్థితి నుంచి విడిపించడానికి దేవుడు తను తాను అప్పగించుకున్న వానిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో మనం చూసుకుంటే అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు అనేటువంటి సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అనగా దేవుని వలన కలిగి ఉండనటువంటి ఈ లోక సంబంధమైన కార్యాలను, క్రియలను కలిగి జీవిస్తున్నటువంటి మనుషుని వాటి నుంచి విడిపించాలి. అనగా దేవునికి విరోధమైనటువంటి దేవుని ఆజ్ఞను అతిక్రమించి జరిగిస్తున్న ప్రతి ఒక్క పాపం నుంచి వాళ్ళని విమోచించాలి అని మన ప్రభువును, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు తనను తాను అప్పగించుకున్న దేవుడిగా ఉన్నాడు. అందునిమిత్తమే ఆయన సిలువను ఆనందంగా భరించిన దేవుడిగా, ఆ సిలువ మరణాన్ని ఆనందంగా భరించిన దేవుడుగా, అవమానాలను, అపనిందలను, ఎన్నో దెబ్బలను ఆయన సంతోషంగా భరించిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన ప్రేమ, మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆయన గొప్ప ఉద్దేశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. మరి ఈ లోకం నుంచి మనల్ని రక్షించడానికి, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల నుంచి, క్రియల నుంచి మనల్ని విమోచింపజేసి తిరిగి మరలా ఆయనతో జీవించేటువంటి ఒక ఉన్నతమైన భాగ్యాన్ని మన జీవితాలకు అనుగ్రహించడానికే ఆయన ఈ లోకంలో తను సిలువను మోసిన దేవుడిగా, సిలువలో తను తాను అప్పగించుకున్న దేవుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేని కొరకు ఆయన సిలువ భరించిన దేవుడిగా ఉన్నాడు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుతురో అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదే రీతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఎందుకనగా ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగుని ఆయన మన కోసపు పాపముగా చేయబడును అనే సత్యాన్ని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనలను నీతిమంతులుగా మార్చడానికి, తిరిగి మరలా ఆయనతో జీవించేటువంటి ఒక ఉన్నతమైన భాగ్యాన్ని, ఆయనతో నీతిమంతులుగా కొనసాగేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించడానికి ఏ పాపము ఎరుగని వాడు, ఏ పాపము చేయనటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము లేకపోయినప్పటికీ మనలను ఆయనతో నీతిమంతులుగా జీవించేటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహించడానికే ఆయన సిలువలో మరణించిన దేవుడిగా ఉన్నాడు, సిలువ భారాన్ని మోస్తున్న దేవుడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుడి వాక్యములు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18లో మనం చూసినట్లయితే అక్కడ దేవుడి వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన మన కొరకు సిలువకు అప్పగించుకొనెను అనేటువంటి సత్యాన్ని గమనించండి. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి దేవుని ఉగ్రతకు, దేవుని కోపాగ్నికి మరి మనము గురి అయ్యి దూరంగా నెట్టివేయబడిన వ్యక్తులుగా ఉన్న వారిని తిరిగి మరలా ఆయన సహవాసానికి, ఆయనతో జీవించేటువంటి భాగ్యాన్ని ఈ పాపం వలన, ఈ లోక సంబంధమైనటువంటి వాటి వలన ఆయన నుంచి దూరం చేయబడిన మనలను తిరిగి మరలా ఆయన వద్దకు చేర్చడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆది కాండంలో మనం చూసుకుంటే మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు దేవునితో సహవాసముగా ఉన్నటువంటి వారు దేవునికి విరోధమైన పాప కార్యాల ద్వారా దేవుని సహవాసం నుంచి దూరం చేయబడ్డారు. అదే రీతిగా ఈరోజు అనేక మంది కూడా దేవునికి విరోధమైన ఈ లోక సంబంధమైన కార్యాలతో, క్రియలతో జీవిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. వారందరూ తిరిగి మరలా ఆయన వద్దకు తెచ్చుటకు, దేవునితో సహవాసం చేసి ఆ నిత్య జీవ రాజ్యంలో ఆయనతో జీవించేటువంటి ఒక ఉన్నతమైన జీవితాన్ని మన జీవితాలకు అనుగ్రహించడానికి ఆయన సిలువను మోసిన దేవుడిగా ఉన్నాడు, సిలువలో భరించిన దేవుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని
దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఇంత గొప్ప జీవితాన్ని పరలోకంలో ఆయనతో జీవించేటువంటి భాగ్యమును అనుగ్రహించడానికి ఆయన మన నిమిత్తము ఈ లోకంలో మరి తన శిలువ శ్రమలను అనుభవించిన దేవుడిగా, ఆ శిలువ మరణమును అనుభవించిన దేవుడిగా, అవమానాలను అపనిందలను మోసిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, అనగా మనము చేసిన ప్రతి ఒక్క ఈ లోక సంబంధమైన కార్యాలను బట్టి, తలంపులను బట్టి, మన నడిచిన నడతలను బట్టి, మనం ఆలోచించిన ఆలోచనలు బట్టి, ఆయనకి విరోధమైన వ్యతిరేకమైనటువంటి కార్యాలను బట్టి ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వీపు కొరడాలతో కొట్టబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఇంకా అనేకమైన కార్యాలను బట్టి ఆయన అవమానించబడ్డాడు. అయినప్పటికీ వాటిని భరించడానికి గల కారణం ఏంటంటే నిన్ను నన్ను ఆయనతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి, ఆయనతో నిత్యము జీవించేటువంటి నిత్య ఆనందంతో, నిత్య సంతోషంతో, ఎల్లప్పుడూ ఆయనతో కొనసాగేటువంటి జీవితాన్ని జీవించడానికి, తిరిగి మరలా ఆయన నిత్య జీవరాజ్యంలో ఆయనతో ఉండేటువంటి ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహించడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఇట్టి సత్యాన్ని తెలుసుకున్నటువంటి మీరు ఈ 40 దినాలలో మనము ఏదో ఆచారంగా కాకుండా ఆత్మీయంగా ఆయనతో కొనసాగేటువంటి వాటిగా ఈ 40 దినాల్లో మరి ఆయనతో సహవాసం చేసి, ఆయనతో ఉపవాసం ఉండి, ఆయనకు ప్రార్థించి, మనం ఆయనకు విరోధమైన, ఆయనకు వ్యతిరేకమైన కార్యాలను, క్రియలను, దోషాలను మన జీవితాల నుంచి తొలగించుకుని, ఆయన ఉగ్రతకు, ఆయన కోపాగ్నికి మనల్ని గురి చేసేటువంటి పాపం నుంచి మనల్ని రక్షించడానికి ఆయన శిలువలో మరణించాడు. కాబట్టి ఈ 40 దినాల్లో మనం సరి చేసుకుని ఆయనకు విరోధమైన, ఆయనకు వ్యతిరేకమైన స్థితి ఏదైనా మనలో ఉన్నదేమో మనము సరిదిద్దుకుని ఆయన చూపినటువంటి ప్రేమను, ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తెరిగి ముందుకు సాగేటువంటి వారిగా ఉన్నప్పుడు ఈ 40 రోజులు అద్భుతంగా దేవుని శక్తిని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి మహిమ జీవితాన్ని అనుభవించేటువంటి వారిగా ఉంటారు అనే సత్యాన్ని సమయంలో దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన త్యాగమును, ఆయన చేసిన అటువంటి ఆ శిలువ మరణమును మనము గుర్తెరిగి ఆయనతో ముందు కొనసాగేటువంటి వారిగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన ఇచ్చిన రక్షణ ఆనందాన్ని, రక్షణ సంతోషాన్ని అనుభవించి ఆయనతో సాగేటువంటి వారముగా ఉంటాం. మరి ఈ 40 దినాలు ఆయనతో సహవాసం చేసి ఆయనలో సాగేటువంటి, ముందుకు సాగేటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించాలి, ఉన్నతమైన నిత్య జీవరాజ్యంలో ఉండాలి, ఆయన ఇచ్చిన రక్షణ ఆనందాన్ని పొందుకోవాలని నువ్వు ఆశపడినట్లయితే ఈ సమయంలో నాతో కలిసి ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయంలో అయా నాయన నీ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. నీవు సిలువను మోయటానికి, అయా సిలువలో మరణించటానికి, అయా తద్వారా మమ్మలను ఏ విధంగా నీలో జీవింపచేయటానికో అయా అనేటువంటి సత్యాన్ని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా మమ్మల్ని నీ వద్దకు తెచ్చుటకు, లోకం నుంచి మమ్మలను రక్షించుటకు ప్రభువా, అయా మా పాపములకు, మా దోషములకు పరిహారము చెల్లించటానికి, అయా నీతిమంతులుగా మార్చి నీతో జీవింప చేయటానికి, అయా నీ నిత్య జీవరాజ్యంలో నిత్య ఆనందం అనుభవించటానికే ఈ లోకంలో ఏ పాపము చేయని, ఏ దోషము చేయని నీవు మా నిమిత్తము మరణించిన దేవుడిగా ఉన్నావు నాయన. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహించి అయా ఈ త్యాగమును, ఈ ప్రేమను ఎవరైతే అర్థం చేసుకుని వారి జీవితాలను సరి చేసుకుని, సరిదిద్దుకొని నీ రక్షణ ఆనందాన్ని, రక్షణ సంతోషాన్ని, అయా మారు మనసు, పాప క్షమాపణ కలిగి నీ సన్నిధిలో ప్రభువా ఇదండి ఈ 40 రోజులు వారి జీవితాలను మార్చుకుని ఆత్మీయంగా వీటిని అనుసరించి, ఆచరించి, జీవించి నీవిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించాలని ఆశపరుచుకున్నారో ఈ నామంలో వారి ఆశను తీర్చి అయా నీ నామ మహిమ ఘనత కొరకు బిడ్డలు జీవించే కృపను దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నమ్ముచున్నాము. మరి అదే రీతిగా ఈ కార్యక్రమాన్ని ఇంకా అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా అందించాలని ఆశపడినట్లయితే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయగలరని దేవుని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. తిరిగి మరలా వచ్చే వారం కలుసుకునే వరకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయవలసినటువంటి మా యొక్క చిరునామా పాస్టర్ ఆర్ సంతోష్ పాల్, జీజస్ ప్రేయర్ చర్చ్, డోర్ నంబర్ 49-1-67, ఈఎస్ఐ బస్ స్టాప్ ఎదురు, గుణదల, విజయవాడ. మా యొక్క ఫోన్ నంబర్లు 8790825253. మా పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించగలరని కోరుకునిచున్నాము. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. You're watching రక్షించు వాక్యం. Praise the Lord. Keep watching, keep smiling.